ఫ్యూచర్. వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్. ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలలో నిరుద్యోగ యువతకు ఒక మంచి శుభవార్త మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. 2009 సంవత్సరం నుండి ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో అనేక వేల మందిని ఉద్యోగులుగా తీర్చిదిద్దినటువంటి మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ ఇటీవల కాలంలో ఒక పటిష్టమైనటువంటి ప్రణాళికతో, ఒక వినూత్నమైనటువంటి విధానంతో ఒక మంచి మ్యాగజైన్ మీ ముందుకు తీసుకురావడం అనేది జరిగింది. అయితే మనకి గతంలో తెలుసు, హర్షిత్ ఇన్స్టిట్యూట్ అనేది 2009 నుండి ఇప్పటి వరకు కూడా ఏపీపీఎస్సీ, ఎస్ఐ, కానిస్టేబుల్ మరియు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించినటువంటి అన్ని ఉద్యోగాలలో కూడా మన విద్యార్థులు, మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ విద్యార్థులు విజయకేతనం ఎగురవేసిన సంగతి మనందరికీ కూడా తెలుసు. మన యొక్క విజయానికి ప్రధాన కారణం ఏంటంటే సిలబస్ ఆధారిత పటిష్టమైనటువంటి ప్రణాళిక అనే విషయం కూడా మీ అందరికీ తెలుసు. సరే, అదేవిధంగా ఇటీవల కాలంలో మరొక అడుగు ముందుకు వేస్తూ మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ తరపున ఇటీవల కాలంలో ఒక మ్యాగజైన్, మంత్లీ కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఆ యొక్క మ్యాగజైన్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఇది లాంచ్ చేయడం అనేది జరిగింది. మొత్తం పేజీలు 116,035 రూపాయలు దీన్ని ప్రకటించడం అనేది జరిగింది. అయితే మనకి మిగిలినటువంటి మార్కెట్లో దొరికేటటువంటి అనేకమైనటువంటి మ్యాగజైన్స్కి మన మ్యాగజైన్స్కి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వ్యత్యాసం ఏంటంటే ప్రతి అంశాన్ని కూడా చాలా క్షుణ్ణంగా, చాలా విపులంగా, సరళమైనటువంటి భాషలో దీనిని తెలియచేయడం అనేది జరిగింది. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈ అక్టోబర్లో జరిగినటువంటి నోబెల్ ప్రైజెస్ గురించి చాలా వివరంగా ప్రకటించడం జరిగింది. అదేవిధంగా ఐపీఎల్ మ్యాచ్, నెక్స్ట్ అదేవిధంగా మనకి దుబాయ్లో జరుగుతున్నటువంటి ఎక్స్పో, ఇక్కడ మనకు దుబాయ్లో జరుగుతున్నటువంటి ఒక ఎగ్జిబిషన్ మనందరికీ తెలుసు. దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, దాంట్లో ఎన్ని దేశాలు పాల్గొంటున్నాయి, మన భారతదేశానికి సంబంధించినటువంటి గ్యాలరీ ఎప్పుడు ప్రారంభించబడింది, ఈ విషయాలన్నీ కూడా దీంట్లో చాలా వివరంగా, ఎస్పెషల్లీ నోబెల్ ప్రైజ్ చూసుకున్నట్లయితే 6 రంగాలలో ఇచ్చినటువంటి నోబెల్ ప్రైజెస్, లాస్ట్లో మరలా నోబెల్ ప్రైజ్కి సంబంధించినటువంటి చరిత్ర, మొట్టమొదటి ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎకానమీని ఎప్పుడు తీసుకొచ్చారు, దానికి ఇంపార్టెన్స్ ఏంటనే విషయం, ప్రతి విషయాన్ని కూడా చాలా క్షుణ్ణంగా వివరించడం అనేది జరిగింది. అదేవిధంగా చూసుకున్నట్లయితే 67th నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్, 67వ జాతీయ ఫిలిం అవార్డ్స్ అనే ఇటీవల కాలంలో ప్రకటించడం అనేది జరిగింది. మనందరికీ తెలుసు. ఈ యొక్క అవార్డ్స్ ఏ సినిమాలకి అవార్డ్స్ రావడం జరిగింది, ఉత్తమ దర్శకుడు, నిర్మాత, నెక్స్ట్ అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే తన యొక్క యాక్టర్ ఎవరు, యాక్ట్రెస్ ఎవరు, తనకి ఇంపార్టెన్స్ ఏంటి అనే దాన్ని చాలా కూలంకుషంగా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. అదేవిధంగా చూసుకున్నట్లయితే మనకి అనేది నెక్స్ట్ మన ఆంధ్రప్రదేశ్, ఇక్కడ మనకి ఆంధ్ర తెలంగాణ విషయాలను కూడా 2 సపరేట్ కాలమ్స్గా విభజించి ఆంధ్ర కాలం మరియు తెలంగాణ కాలం, ఆంధ్రాలో అక్టోబర్ నెలలో జరిగినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఏంటి, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఏంటి, వారెన్నింటినీ కూడా సపరేట్ చేసి మన కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఫీల్డ్లో ఏ విధంగా అయితే బిట్స్ రావడానికి అవకాశం ఉన్నాయో అదేవిధంగా ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా మీ ముందుకు తీసుకురావడం అనేది జరిగింది. అదేవిధంగా ఏపీలో ఇటీవల కాలంలో అక్టోబర్ 2వ తారీఖున మనం ప్రకటించినటువంటి క్లాప్ అనేటువంటి విధానం, మన సీఎం ప్రకటించినటువంటి క్లాప్ విధానాన్ని గురించి కూడా వివరంగా దీంట్లో ప్రస్తావించడం అనేది జరిగింది. కాబట్టి ఈ విషయాలే కాకుండా మనకి ఇక్కడ సంపాదకీయంతో పాటు ఇక్కడ మనకు ప్రముఖ వ్యక్తుల యొక్క సమాచారం, నెక్స్ట్ అంతర్జాతీయ అంశాలు, జాతీయ అంశాలు, భారతదేశము, ప్రపంచము, ఆంధ్రప్రదేశ్ యొక్క సమాచారం, తెలంగాణ సమాచారం, ఇతర రాష్ట్రాల అంశాలు, పాలిటీ గవర్నెన్స్ అంశాన్ని కూడా దీంట్లో ప్రస్తావించడం జరిగింది. ముఖ్యమైనటువంటి దినోత్సవాలు, ఈ చాప్టర్స్ అన్నీ ఒకసారి చూడండి. ఇవి మీరు రాయబోయేటటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ యొక్క మ్యాగజైన్ ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. తప్పనిసరిగా ఈ యొక్క మ్యాగజైన్ మీరు తీసుకుని మీరు రాయబోయేటువంటి ఎగ్జామ్స్లో మరిన్ని మంచి మార్కులు సంపాదిస్తారని ఆశిస్తున్నాం. వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనం డిస్కషన్ చేసేది లేటెస్ట్ ఆర్ఎస్ అగర్వాల్ బుక్లోని యావరేజెస్ టాపిక్స్ నుంచి డిస్కషన్ చేస్తున్నాను. ఈ డైరెక్ట్గా క్వశ్చన్స్ డిస్కషన్ చేస్తున్నాను ఇక్కడ. సో క్వశ్చన్ నెంబర్ 1, ఓకే, క్వశ్చన్ నెంబర్ 1. అది క్వశ్చన్ నెంబర్ 1లో వాడు ఇచ్చిన దాని ప్రకారం the body weight of some students of a
class is recorded as 50 core cages, 78, 43 and 82, 67, 42 and 75 kgs. What is the average body weight of the all the 7 students? ఒక తరగతికి చెందిన 7 విద్యార్థుల శరీర బరువు 54 మరియు 78, 43, 82, 67, 42, 75 కిలోలు. సో రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. దీని ప్రకారం రాసుల సంఖ్య ఈక్వల్ టు సగటు. ఓకేనా, రాసుల మొత్తము బై రాసుల సంఖ్య ఈక్వల్ టు సగటు. సో మొత్తం యాడ్ చేసినట్లయితే ఇక్కడ ఎంత అవుతుంది? 54 లేకపోతే 78 ప్లస్ 43 ప్లస్ 82 ప్లస్ 67 ప్లస్ 42 ప్లస్ 75 డివైడెడ్ బై 7. ఈ మొత్తం యాడ్ చేస్తే ఎంత అవుతుంది అంటే మనకి 441 డివైడెడ్ బై 7. ఓకే, ఇది చూడండి, చేస్తే మొత్తం కలిపితే ఇక్కడ మనకి 441 బై 7 అంటే 63, 7 6 42, 7 3 28. ఓకేనా, నెక్స్ట్ లెక్క. నెక్స్ట్ వన్, ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ ది ఆల్ ద ఫాలోయింగ్ సెట్స్ ఆఫ్ స్కోర్స్: 385, 441, 876, 221, 536 and 46, 291, 428. చూడండి, మొత్తం కింద ఇచ్చినటువంటి స్కోర్ల యొక్క సగటు విలువ కనుగొనండి. సో ఇచ్చిన దాని ప్రకారం ఇది మొత్తం యాడ్ చేస్తే మనకి అంటే ఇక్కడ రాసుల మొత్తము బై రాసుల సంఖ్య, ఇది మర్చిపోతే ఈక్వల్ టు సగటు. ఇది మనకు గుర్తుంటే సరిపోతుంది, ఇంకేం అవసరంలే. ఓకేనా, సో మనకి ఇచ్చిన దాని ప్రకారం వాడు ఇచ్చిన దాని ప్రకారం అన్ని యాడ్ చేస్తే ఓవరాల్గా మొత్తం యాడ్ చేసినట్లయితే 3224 అవుతుంది. దీన్ని ఎంతమంది మొత్తం ఎంత సగటు 8. సో చేసినట్లయితే ఓవరాల్గా మనకి 403 వస్తుంది. 403. ఇంకోటి దీంట్లో కూడా ఎడిషన్ మెథడ్లో కూడా స్పీడ్గా చేయొచ్చు, గుర్తుపెట్టుకోండి. ఇది ఎడిషన్ క్లాస్లో నేను చెప్తాను ఎలా చేయాలి అనేది. సో ఆటోమేటిక్గా స్పీడ్ అవుతుంది మీకు. ఓకేనా, నెక్స్ట్ వన్, ద మంత్లీ ఇన్కమ్ ఆఫ్ 5 persons ఆర్ 1132 and 1140, 1144, 1136 and 1148 respectively. What is their arithmetic mean? 5 వ్యక్తుల నెలవారీ ఆదాయం వరుసగా 1132 రూపాయలు, 1140, 1144, 1136, 1148. సో దీని ప్రకారం ఓవరాల్గా అన్నిటిని యాడ్ చేస్తే మనకు వచ్చేసరికి 5700 వస్తుంది. రాసులు మొత్తం బై రాసుల సంఖ్య డివైడెడ్ బై ఎంతమంది ఉన్నారు మనకి? 5. సో చేసినట్లయితే మనకి ఎంత వస్తుంది అంటే 1140. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ జాగ్రత్త, ఒక ఆర్డర్ ప్రకారం ఉంది. 1132, 1140, 1144, 1136, 1145. ఒకసారి అబ్జర్వ్, 1132 తర్వాత ఇంకోటి ఏముంది 1136, 1140 అండ్ 1144, 1148. సో ఇప్పుడు కొంచెం ఆర్డర్ ప్రకారం ఉంది కాబట్టి ఈ ఆర్డర్ ప్రకారం ఖచ్చితంగా ఉంది కాబట్టి యావరేజ్ ఏంటి ఎప్పుడు కూడా మిడిల్లోది. అవునా, మిడిల్లోది. సో ఈ మిడిల్ బేసిక్స్ క్లాస్లో మీకు అన్నీ వస్తుంది. సో ఆన్సర్ ఈస్ 1140. నెక్స్ట్ వన్, among 5 people with monthly income in rupees 15,000, 26,000, 16,000, 19,000, 50,000, how many will have the income the less than the meaning income of 5 people? ఇక్కడ ఇలాంటి మామూలు క్వశ్చన్లు కూడా ఇది అప్లికేబుల్ చేయొచ్చు. ఒకసారి జాగ్రత్త చూడండి. నేను ఇక్కడ వాడిచ్చిన దాని ప్రకారం యావరేజ్కి 25,000 అనుకున్నాను అనుకోండి. సో 25,000 కన్నా ఎంత తక్కువగా ఉంది? -10,000. అలానే 25,000 కన్నా ఇక్కడ ఎంత కష్టం ఉంది? +10,000. ఇది 9,000 తక్కువ ఉంది, 6,000 ఎక్కువ ఉంది, 6,000 తక్కువగా ఉంది. దీనికి 25,000. ఇప్పుడు మైనస్ ఉన్నదంతా ఒకసారి అబ్జర్వ్ చేస్తే 10, 9, 19 + 6, 25. 25 క్యాన్సిల్ అయితే 1000 రూపీస్ మిగిలింది. 1000 రూపీస్ ప్లస్లో ఉంది కాబట్టి 1000 డివైడెడ్ బై 5 చేస్తే ఎంత అవుతుందంటే 200. అది ఇక్కడ ఇదే అనుకోవాల్సిన అవసరం లేదు, మీరు ఏదైనా తీసుకోండి. అంటే యావరేజ్ ఎంత అంటే 25,200. ఇది యావరేజ్ కనుక్కోవడానికి ఆన్సర్. ఓకేనా, ఇది ఒక మోడల్. ఇది చేసిన తర్వాత ఇప్పుడు వాడు అడిగిన క్వశ్చన్ ఏంటంటే వాడు 5 వ్యక్తుల యొక్క నెలవారీ జీతంలో ఇలా ఉంది, అయితే ఎంతమందికి సగటు ఆదాయం కంటే తక్కువగా ఉంది? ఓకే, తక్కువగా ఉంది. సో ఈ తక్కువగా ఉందంటే ఇప్పుడు ఎంతమంది తక్కువగా ఉందంటే ఇదొకటి తక్కువగా ఉంది, ఇదొకటి తక్కువగా ఉంది, ఇదొకటి తక్కువగా ఉంది. అంటే ఎంతమంది ఉన్నారు? 3. 15 సంఖ్యలు అంకగణితపు సగటు 41.4 అయినా ఈ సంఖ్యల
మొత్తము ఎంత అన్నాడు. సో దాని అర్థమెటిక్ మీన్ ఆఫ్ 15 నెంబర్స్ ఈజ్ 41.4. దెన్ ద సమ్ ఆఫ్ దోస్ నెంబర్స్ ఈజ్, అంటే దాని మీనింగ్ ఏంటంటే సగటు కాకుండా రాసులు మొత్తం అయ్యాడు కాబట్టి సగటు ఇంటూ రాసుల సంఖ్య. సగటు ఇంటూ రాసుల సంఖ్య అంటే మనకు వచ్చేసరికి ఎంత పడుతుందని అంటే, సో ఇక్కడ సగటు ఎంత అంటే 41.4 ఇంటూ 15, మామూలుగా 10 అనుకోండి, ఎంత అవుతుంది 414. దీంట్లో ఇంటూ 5 అంటే ఎంత అవుతుంది సగం, అంతేనా. సగం అంటే 7, సో 207. అంటే మనకు వచ్చేసరికి చివరి అంకె 1 వస్తుంది. చివరిలో 1 ఉండేది ఒకే ఒక నెంబర్ ఉంది. సో ఆన్సర్ ఈజ్ 621. ఓకేనా, 621. నెక్స్ట్ వన్, ఇఫ్ 25a plus 25b equal to 115, what is the average of a and b? సో దీని ప్రకారం a ప్లస్ b దాంట్లో నుంచి కామన్గా తీసి 115/25 అవుతుంది. ఎంత అవుతుందంటే 5 23 5 5. సో 23/5. దీన్ని డివైడెడ్ బై 2 చేస్తే యావరేజ్ అనే కదా దాని మీనింగ్. అంటే డివైడెడ్ బై 2 చేసామనుకోండి, దీన్ని ఎంత అవుతుంది మనకి డివైడెడ్ బై 2 అంటే ఎంత అవుతుందంటే ఇక్కడ ఇంటూ 2 అవుతుంది. 23/10 అవుతుంది. 2.3 అంటే దీని ప్రకారం ఎంత అవుతుంది ఇక్కడ 2.3 అంటే నన్ ఆఫ్ దిస్. నెక్స్ట్ వన్, the following table shows the number of working hours and the number of employees employed in small scale industry. The average is number of working hours of an employee. ఈ కింది పట్టికలో పని సంఖ్యలను చూపుతుంది. నెంబర్ ఆఫ్ అవర్స్ గంటలు మరియు ఉద్యోగులు సంఖ్య. సగటు ఉద్యోగి పని గంటలు అన్నాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ నెంబర్ ఆఫ్ వర్కింగ్ అవర్స్ అన్నాడు 3 to 5 మధ్యలో అన్నాడు. అంటే ఇక్కడ యావరేజ్గా 4, ఇది యావరేజ్గా 5. సో మీన్ తీసుకుంటే కనుక సగటు దీని ప్రకారం ఇక్కడ 7 8 అండ్ 9 10, అలానే 11 12 13 14. సో చేసినట్లయితే 4 ఏళ్ళు. ఇక్కడ మొత్తం టోటల్ ఎంత అవుతుందంటే, టోటల్ సమ్ ఆఫ్ ది ఆల్ అవర్స్ ఆఫ్ ది ఎంప్లాయీస్ అందరు పని గంటలు తీసేసుకుంటే ఇక్కడ యావరేజ్ ఇది 4 కాబట్టి 4 గంటలు యావరేజ్ చేస్తున్నారు. 4 ఏళ్ళు 28 గంటలు, అలానే 5 10 50, అలానే 8 18 మనకు వచ్చేసరికి 144, అలానే మనకు వచ్చేసరికి 10 × 57 570, అలానే 12 × 14 ఎంత అవుతుంది 168, అలానే 14 × 8 14 × 8 112. సో ఓవరాల్గా చేసినట్లయితే 1082. సో వాడిచ్చిన దాని ప్రకారం టోటల్ ఎంప్లాయీస్ ఎంత అవుతుంది ఓవరాల్గా. ఇక్కడ వాడిచ్చిన దాని ప్రకారం నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ 114 చేస్తే 1082 డివైడెడ్ బై 114 తీసుకున్నట్లయితే మనకు అప్రాక్సిమేట్గా వస్తుంది, కానీ ఎగ్జాక్ట్ వాల్యూస్ రాదు ఇక్కడ. ఓకేనా, క్యాల్కులేషన్ చేస్తే మనకు వచ్చేసరికి 9.49 వస్తుంది. 9.49 అంటే వాడిచ్చే 49 దగ్గర ఉంది కాబట్టి వాడిచ్చిన ఆప్షన్ ప్రకారము మనకి 9.5. ఓకే, if the arithmetic mean of 0543 is a, that of 5 minus 101,543 is b, and that of 543c is c, then the relation between a, b, c is. సో అడిచిన దాని ప్రకారము ఈ 4 సంఖ్యల సగటు ఏ అన్నాడు. అంటే ఇప్పుడు వాడిచ్చిన దాని ప్రకారం ఏ అంటే ఎంతో చూద్దాం. 5 + 4 + 3 9 9 + 3 12 12 డివైడెడ్ బై 4 చేస్తే ఎంత వస్తుంది 4 3 అంటే ఇది ఏ 3, ఏ ఎంత 3. అలానే -1 + 1 తీసేస్తే ఇంకెంత ఉంది ఇక్కడ 5 + 4 + 3 ఎంత 12 12 డివైడెడ్ బై 1 2 3 4 5 6. సో 12 డివైడెడ్ బై 6 చేస్తే ఎంత అవుతుంది 2. బి ఎంత అవుతుంది 2. మరియు 5 4 3 5 + 4 + 3 12
12 డివైడెడ్ బై 3 చేస్తే 4. అంటే వీడు ఇచ్చిన దాని ప్రకారము 3, 2, 4. 3, 2, 4 రేషియో అనేది ఓన్లీ మాత్రమే. Next one, 9th question. Kunal bought 65 books for 1,050 rupees from one shop and 50 books for 1,020 rupees from another shop. What is the average price per book? కునాల్ ఒక దుకాణం నుండి 1150 రూపాయలకు 65 పుస్తకాలు, 50 పుస్తకాలు 1120 రూపాయలకు మరొక దుకాణం నుండి కొన్నాడు. ఒక పుస్తకానికి అతను చెల్లించిన సగటు ధర ఎంత అన్నాడు. ఇప్పుడు 1150 రూపాయలు ప్లస్ 1120 రూపాయలు తీసుకుంటే 2070 రూపాయలు. 2000 డివైడెడ్ బై అదొక 50 పుస్తకాలు, ఇది ఒక 65 పుస్తకాలు, మొత్తం 115. 5వ టేబుల్తో క్యాన్సిలేషన్ చేసుకుంటే తర్వాత వచ్చే వాల్యూని 23. 5వ టేబుల్ తోటి తర్వాత 5 23 వచ్చిన దాన్ని మళ్ళీ 23తో క్యాన్సిల్ చేస్తే మనకి 18 రూపీస్ వస్తుంది. ఆప్షన్ 1. 10వ క్వశ్చన్. ద యావరేజ్ ఆఫ్ ది రెసిప్రోకల్స్ ఆఫ్ x అండ్ y ఈజ్ x మరియు y యొక్క విలోమాల సగటు ఎంత అన్నాడు. x మరియు y యొక్క విలోమాల సగటు ఎంత అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే x మరియు y అన్నాడు. అంటే 1/x ప్లస్ 1/y ల సగటు ఎంత అని అడిగాడు. వాడు ఇచ్చిన దాని ప్రకారం అంటే దీని ప్రకారం y ప్లస్ x అంటే x ప్లస్ y బై xy అంటే డివైడెడ్ బై 2. సో వీడు ఇచ్చిన దాని ప్రకారం x ప్లస్ y 2xy. సో ఆన్సర్ ఈస్ B.